సంఘాలు ఏర్పడిన తర్వాత చిన్న ఒక్కగా స్టార్ట్ అయ్యి ఈరోజు ఎంతమందికో ఒక నీడనిచ్చే 20 కళా సంఘాలు అనేక కార్యక్రమాలు చేస్తూ ఒకప్పుడు నెల్లూరు వేరు, ఇదో నెల్లూరు వేరు. ఒక సినిమా రంగం 20 సినిమాలు నేనే ప్రారంభించాను. ఈరోజు అన్ని షూటింగ్లు జరుగుతున్నాయి, కొన్ని రిలీజ్ అయినాయి, కొన్ని ప్రీ రిలీజ్ ఫంక్షన్లు కూడా బీఆర్సీ గ్రౌండ్ చేసి మీ అందరికీ తెలుసు. అసలు ఊహించలేదు ఈరోజు మన హైదరాబాద్ నుంచి డైరెక్టర్లు ఫోన్ చేయటం, మీ నెల్లూరులో మేము షూటింగ్ చేస్తాము అని చెప్పడము, ఎప్పుడు రమ్మంటారు మన అపాయింట్మెంట్ తీసుకోవడం పరిస్థితికి 20 సంఘాలు వచ్చి మనకు గర్వపడాలి. ఒక సాధారణమైన స్టార్ట్ అయిన 20 సంఘాలు ఇంత విధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఒక నెల్లూరు జిల్లా ఒక హబ్బుగా తయారైందంటే మనం ఎంతో సంతోషించాలి. దాంతోపాటు తెలుగు సినిమాలు చిన్న సినిమాలు హిట్ అవుతాయి. ఒకప్పుడు వేరు, ఈరోజు సంక్రాంతి చూసాం, పెద్ద పెద్ద సినిమాలు ఏదైనా కూడా ఒక చిన్న సినిమా 300 కోట్ల రూపాయలు బిజినెస్ చేసిన హనుమాన్, అలాగే అంతకుముందు బేబీ, అంతకుముందు బలగం, అంతకుముందు కాంతార. ప్రతి సినిమా కూడా ఒకప్పుడు కూడా సినిమా ఇండస్ట్రీ సినిమా తీస్తే డబ్బు ఇబ్బంది లేదు, దాంట్లో ఇది డబ్బు గ్యారెంటీ. ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చింది, డెమో ఫిలిమ్స్ వచ్చినాయి, షార్ట్ ఫిలిమ్స్ వచ్చినాయి. ప్రతిదానికి కూడా ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్లో డబ్బులు గ్యారెంటీకి వస్తున్నాయి. ఈ ఆలోచనతోనే సరే మన తెలుగు వాళ్ళు తెలుగు సినిమాలో నటించాలి, ఎక్కడో బాంబే నుంచి మనం తీసుకురావట్లేదు అమ్మాయిల్ని, మన నెల్లూరులో లేరా అనే ఉద్దేశంతో 2020లో మనం ప్రోగ్రాం పెట్టి అఖిల మేడం గారిని శ్రీమతి నెల్లూరుగా, సౌజన్య గారిని మనం సెలెక్ట్ చేశాం. తర్వాత 2023కి వచ్చిన తర్వాత మిస్ నెల్లూరు ప్రోగ్రాం చేసి లతీఫా మేడం గారిని, హర్షిత గారిని, అలాగే తనుష గారిని 2023 మనం సెలెక్ట్ చేసాం. ఈ సంవత్సరం 2024లో మనం శ్రియా గారు ఫస్ట్ రన్నర్గా, మిస్ నెల్లూరుగా శ్రియా గారు మనం సెలెక్ట్ చేశాము. అలాగే ఫస్ట్ రన్నర్గా భాషిత గారు వారిని సెలెక్ట్ చేశాము. సెకండ్ రన్నర్గా గాయత్రి గారు. వీరు ముగ్గురిని 2024లో మిస్ నెల్లూరుగా ఎంపిక చేశాం. దీనికి జడ్జిగా మన అఖిల మేడం గారు, అలాగే హైదరాబాద్ నుంచి అందరూ రావడం జరిగింది. జడ్జిమెంట్ మేము ఇవ్వకూడదు అనే ఉద్దేశంతో మన నటరాజ్ ఈవెంట్స్, దీనికంతా కారణం అంతా 2024 చేసింది నటరాజ్ ఈవెంట్స్. మనం ఎంతో కష్టపడి 2023 కంటే కూడా 2024లో చాలా గొప్పగా మనం అన్ని స్టేట్ గడవపడే విధంగా ప్రోగ్రామ్ చేయటం సెలెక్ట్ చేసింది. నటరాజ్ గారికి మరీ అభినందిస్తున్నాను. అలాగే మా 20 కళాశాల కన్వీనర్సు హసిరెడ్డి హరిబాబు గారు, అన్నారెడ్డి గారు, భాస్కర్ గారు, అభిజాన్ గారు, వీరందరూ కూడా కష్టపడి ఈరోజు ఎక్కడా లేని విధంగా ఎక్కడో మన సినిమాల టీవీలో చూసే ప్రోగ్రాన్ని నెల్లూరులో చేసి ఇది మా నెల్లూరు నిర్జారాలు అనే విధంగా చూపించాము. వీళ్ళందరూ కూడా ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలని నెల్లూరులో ఈరోజు ఇందాక ఫోన్ చేసిన ప్రొడ్యూసర్ ఇప్పుడు వేగుల్లో జరుగుతూ ఉంది, సార్ మాకు హీరోయిన్ కావాలా, సెకండ్ హీరోయిన్ అని చెప్పి. అంటే ఈ విధంగా మార్పులు జరుగుతున్నాయి. అంటే సినిమాలకి వెళ్ళాలని కాదు, మన నెల్లూరులో అమ్మాయిలు ఉన్నారు, సినిమాల్లో నటిస్తారు అవసరమైతే అనే ఉద్దేశం చేస్తున్నాము. ఇవన్నీ కూడా సమాజంలో మార్పు రావాలని, ముఖ్యంగా మేము ఎన్ని చేసినా కూడా తల్లిదండ్రుల మార్పు రావాలి. తల్లిదండ్రులు అమ్మాయిల్ని బయటకు పంపక, వాళ్ళకు అవగాహన లేక వాళ్ళు చాలామంది సడన్గా ఉద్యోగం వెళ్ళిపోవడం, సడన్గా పెళ్లి చేసుకోవడం, వాళ్ళకి ఒక మెచ్యూరిటీ, ఒక అవగాహన లేదు. ఇప్పుడు ఈ సమాజంలోకి వచ్చి ఇటువంటి కార్యక్రమాలు పాల్గొన్నప్పుడు ఒక అవగాహన వచ్చి తన సొంతంగా ఏదైనా సాధించడం అనే ఉద్దేశం జరగాలని నేను తల్లిదండ్రులు రిక్వెస్ట్ చేశాను. దాని మీద అమ్మాయిలకు కూడా ఈరోజు 2023లో సెలెక్ట్ చేసిన లతీఫా గారు కానీ, వర్షిత గారు కానీ, మన తనుష గారు కానీ, వీళ్ళందరూ కూడా ఈరోజు టౌన్లో ఒక సెలబ్రిటీ అయ్యారు, సినిమా రంగం పిలిచారు. వర్షిత గారు కూడా సినిమా రంగంకి వెళ్ళారు. నెల్లూరులో ప్రతి కంపెనీ వాళ్ళు మల్బార్ గోల్డ్ కానీ, జ్యువెలర్స్ కానీ, అలాగే హీరో హోండా షోరూమ్, ప్రతి షోరూమ్ కూడా ఒక సెలబ్రిటీ పిలిచారు. ఈరోజు మనం ఎక్కడో టీవీలు చూస్తాం, మన బిడ్డలు ఈరోజు సమాజంలో ఒక గౌరవంగా విలువగా ఉన్నారు. ఇలాంటి జరగాలనే ఉద్దేశంతో మేము ప్రోగ్రామ్స్ కంటిన్యూ చేస్తున్నాము. కాబట్టి నెల్లూరుకి వచ్చిన అవకాశాన్ని మీరందరూ కూడా కలిసి ఒక మాట మీద ఉండి మా 20 సంఘాలు రాబోయేలో ఒక సరికొత్త సంచలనం సృష్టించాలని
ఒక స్టూడియో నిర్మాణం కూడా జరుగుతుంది, ప్రయత్నిస్తున్నాం. అది కూడా మనకి వెంకటాచలం కాడ పోర్ట్ రోడ్లో జరుగుతుంది, ప్లానింగ్ ఉంది. కాబట్టి వీళ్ళందరూ కూడా మేము చేసే కష్టాన్ని కాకుండా మీరందరూ ఒక మాట మీద ఉండి ఒక నిలబడితే మీ అందరికీ భవిష్యత్తు అని చెప్పి తెలియజేస్తూ, తెలుగువారు తెలుగు సినిమాల్లోనే నటించాలి, చిన్న సినిమాలు ఆదరించాలి ఉద్దేశంతో పోతున్నాం. కాబట్టి మీరందరూ కూడా ఆశ్రయించి ఈ చిన్న బిడ్డల్ని మీరందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. నేను మీ శ్రేయ. నిన్న జరిగిన మిస్ నెల్లూరులో నేను విన్ అయ్యాను. ఫస్ట్ నేను అందరికీ థ్యాంక్స్ అనుకుంటున్నాను. స్పెషల్గా కృష్ణారెడ్డి గారికి ఇలాంటి మంచి ఆపర్చునిటీస్ అందరికీ రావాలని ఆయన ఎంతో ట్రై చేస్తారు. దానికి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ నటరాజ్ సార్కి, నటరాజ్ ఈవెంట్స్కి చాలా థ్యాంక్స్. అఖిల మ్యామ్, తనుష మ్యామ్కి మాకు ట్రైనింగ్ ఇచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. నటరాజ్ ఈవెంట్స్కి చాలా థ్యాంక్స్. ఫ్యాషన్ షో పెట్టి ఎంకరేజ్